అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారినాక ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనూహ్యంగా వైసీపీ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న జగన్ విధేయులు మోపిదేవి వెంకటరమణ మరియు బేదం మస్తాన్ రావు వీళ్ళిద్దరూ కూడా రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. వీరిద్దరిలో ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి జైలు మెట్టు, ఇంకొక ఆయన తెలుగుదేశం పార్టీలో అసెంబ్లీకి పార్లమెంటుకి నుంచి నెల్లూరులో ఓడిపోయి మళ్ళీ వైసీపీలో చేరితే రాజ్యసభ మెంబర్షిప్ ఇచ్చారు ఆయనకి. ఆయన మస్తాన్ రావు. వీరిద్దరూ కాకుండా తెలంగాణ రాష్ట్రంలో బీసీ సమస్యల పట్ల, బీసీ విద్యార్థుల సమస్యల పట్ల, బీసీ ఎంప్లాయీస్ పట్ల తన గళాన్ని వినిపించే ఆర్ కృష్ణయ్య గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపించడం జరిగింది వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. అయితే అనూహ్యంగా ఆర్ కృష్ణయ్య గారు కూడా ఇటీవల వైసీపీ పార్టీకి ప్లస్ రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఎందుకు రాజీనామా చేశారని కొంతమంది మీడియా మిత్రులు అడిగితే ఆయన ఏం చెప్తున్నారంటే, ఆర్ కృష్ణయ్య గారు, నా స్థాయికి ఈ ఎంపీ పదవి చాలా చిన్నది, అందుకని నేను రిజైన్ చేశానని చెప్తున్నారు ఆయన. మరి వాస్తవం ఏంటో భగవంతుడు తెలియాలి. అయితే ఈ ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిన ఈ 3 రాజ్యసభ స్థానాల మీద అనేక ఊహాగానాలు అయితే ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో కూడా చర్చోపచర్చలుగా సాగుతూ ఉన్నాయి. అందులో మరీ ముఖ్యంగా ఈ ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలు ఎవరికి ఇస్తారు అని అందరూ అనుకుంటున్నారు. అయితే ఇక్కడ మన మోపిదేవి వెంకటరమణ గారు తెలుగుదేశం పార్టీలో చేరతారని, ఆయన లోకల్ పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉంది, ఆయనకి ఎమ్మెల్సీ కావాలని ఆయన కోరుకుంటున్నారనేది ఒక వర్షనం. ఇకపోతే మస్తాన్ రావు గారు నాకు తిరిగి మళ్ళీ తెలుగుదేశం నుంచి రాజ్యసభ ఇవ్వమని అడిగారనేది ఇంకో వర్షనం. ఇకపోతే 3 ఆర్ కృష్ణయ్య గారు అనూహ్యంగా మొన్న 3-4 రోజుల్లో రాజీనామా చేశారు. ఈ 3 రాజ్యసభ సభ్యత్వాల మీద కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ ఎవరి ఊహాగానాలు వాళ్ళు చేస్తున్నారు. అయితే మనకున్న సమాచారం మేరకు కృష్ణయ్య గారి స్థానం నుంచి మన గల్లా జయదేవ్ గారికి ఇస్తారని చెప్తున్నారు. ఎందుకంటే గల్లా జయదేవ్ గారు రాజకీయ ఫ్యామిలీ నుంచి, రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి. అంతేకాకుండా ఒక పారిశ్రామికవేత్త. ఆయన వైసీపీ పార్టీలో అధికారంలో ఉండగా అనేక సమస్యలను ఫేస్ చేశారు ఆయన ఇండస్ట్రీస్ మీద. అంతేకాకుండా ఆయన వాయిస్ని ఆంధ్ర రాష్ట్రం పట్ల బలంగా పార్లమెంటులో కూడా వినిపించడంలో చాలా సక్సెస్ అయ్యారని చెప్పకతప్పదు. 2 సార్లు వరుసగా వారి నెగిటివ్ ప్లేస్ చిత్తూరు అయినా సరే, గుంటూరు నుంచి 2 సార్లు వరుసగా గెలిచి పార్లమెంట్లో ఆయన వాణి బాణి వినిపించడంలో పాటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మనసులో ప్రత్యేకమైన స్థానం ఉంది గల్లా జయదేవ్ గారికి. ఎందుకంటే వాళ్ళ తాతగారి దగ్గర చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు. అంతేకాకుండా ఒక స్థానాన్ని గల్లా జయదేవ్ గారికి ఇస్తారని, ఒక స్థానాన్ని అయితే అశోక్ గజపతిరాజు గారికి ఇస్తారని చెప్పుకుంటున్నారు. ఇక 3వ స్థానాన్ని మస్తాన్ రావు గారికి ఇస్తారా, లేకపోతే బీజేపీకి ఇస్తారా, జనసేనకి ఇస్తారా అనేది ఇంతవరకు తేలలేదు. అయితే చర్చించుకుంటున్నారు. ఇక్కడ అయితే తెలుగుదేశం వాళ్ళు అయితే 3 మాకే ఇస్తారని చెప్పుకుంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మిత్రపక్షాలను కూడా అయితే 3వ స్థానంలో అయితే అనూహ్యంగా నాగబాబు గారి పేరు అయితే వినిపిస్తూ ఉంది. అయితే నాగబాబు గారు ఈ 2 ఏళ్లకి 3 ఏళ్లకి రాజ్యసభ సభ్యత్వం తీసుకుంటారని నేనైతే అనుకోను. ఎందుకంటే ఆయన లాంగ్ టర్మ్ 6 years రాజ్యసభ సభ్యత్వాన్ని కోరుకుంటారు తప్పితే ఇట 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు రాజ్యసభ సభ్యత్వానికి అయితే ఆయన వెళ్తారని అయితే అనుకోవట్లేదు. బట్ అయితే అవకాశం అయితే జనసేనకు కానీ, బీజేపీకి కానీ ఈ 3 ఒకటి ఇచ్చే అవకాశం ఉంది. పోతే మిగిలిన 2 స్థానాల్లో మస్తాన్ రావు గారు కాకపోతే అశోక్ గజపతిరాజు గారికి, లేదంటే ఒక స్థానాన్ని మట్టుకి గల్లా జయదేవ్ గారికి. గల్లా జయదేవ్ గారు రాజ్యసభలో ఉండటం వలన అటు పార్టీలో కానీ, అటు కేంద్రంలో కానీ ఆయనకు పూర్తిగా అవగాహన ఉంది. ఆయన వాగ్దాటి కానీ, ఆయన నాలెడ్జ్ కానీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి వారి సర్వీసులు చాలా ఉపయోగపడతాయని అందరూ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ కూడా ఒక విషయం, చంద్రబాబు గారు కూడా చాలా చాకచక్యంగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారని కొంతమంది మేధావులు అయితే అనుకుంటా ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.